తల్లిదండ్రుల యొక్క పాఠ్యపుస్తకాలు అనేటువంటి ఆ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న. ఈ పాఠ్యపుస్తకంలో ప్రేమను గురించి ఉందనుకోండి, ఆ పిల్లలు ప్రేమను నేర్చుకుంటారు. ఈ పాఠ్యపుస్తకంలో దీనత్వం ఉందనుకోండి, పిల్లలు దీనత్వం నేర్చుకుంటారు. ఈ పాఠ్యపుస్తకంలో ఓపిక ఉందనుకోండి, వాళ్ళు సహనము ఓపికను నేర్చుకుంటారు. కానీ పాఠ్యపుస్తకంలో కోపము, అసూయ, ద్వేషం ఉందనుకోండి, మన పిల్లలు అవే నేర్చుకుంటారు. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుండి వాళ్ళు పుట్టింది మొదలుకొని తల్లిదండ్రులైనటువంటి వారు బాధ్యత వహించాల్సింది ఏంటంటే, మనము తల్లిదండ్రుల యొక్క జీవితాలు పిల్లలు చదువుకునేటువంటి పాఠ్యపుస్తకాలనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. అందుకని ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారండి, వాళ్ళు ఇలా ఉండాలనుకున్నాను అలా ఉండలేకపోతున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా పిల్లోడు, లేదా మా అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతుంది, వాళ్ళు మాట వినడం లేదని చాలామంది వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఒక విషయాన్ని గమనించండి ప్రియుడా, మనం ఏ విత్తనాన్ని విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అంటే పిల్లలు వాడు చిన్నతనంలో ఉన్నప్పుడు వాడికి విత్తాల్సిన విత్తనాన్ని విత్తకుండా వాడు పెద్దోడైన తర్వాత అలాంటి మంచి ఫలాలను ఇవ్వాలని కోరుకోవడం అది సరైనటువంటి విషయం కాదు. కనుక చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే, వారు చిన్నతనంలో ఉన్నప్పుడు, వారు చిన్నగా ఉన్నప్పుడు వారికి విత్తాల్సినటువంటి విత్తనాలు విత్తకుండా, చెప్పాల్సినటువంటి విధంగా వాళ్ళకి చెప్పకుండా, దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించకుండా, వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత వాడు ఇలా జీవించాలి, అలా జీవించాలి, దేవుని కొరకు ఇలా బ్రతకాలని, మరి మంచిగా బ్రతకాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అలా వారు జీవించకపోవడానికి గల కారణం ఏంటంటే, నీవు విత్తాల్సిన విత్తనాన్ని సరిగా సకాలంలో విత్తలేదు. అందువలన పిల్లలు ఆ విధమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవట్లేదు. ఇంకొక చాలా ఎంబరాస్మెంట్ అంటే కలవరాన్ని కలిగించేటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? ప్రియులారా గమనించండి, పిల్లలు బహిరంగముగా వారి కనపరిచేటువంటి ప్రవర్తన, పిల్లల యొక్క బహిరంగ ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క రహస్య జీవితమే. తల్లిదండ్రుల యొక్క రహస్య జీవితం పిల్లలు బహిరంగంగా కనపరుస్తుంటారు. అంటే తల్లిదండ్రులు ఎలా ఇంటర్నల్గా రహస్యంగా బ్రతుకుతుంటారో ఆ జీవితాన్ని చాలామంది పిల్లలు బయటికి వ్యక్తపరుస్తుంటారు. కనుక మన రహస్య జీవితాలు లేకపోతే తల్లిదండ్రులు అనేటువంటి ఈ పాఠ్యపుస్తకము ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రం కాదు, ఇంకొక భక్తుడు అన్నాడు, పిల్లల యొక్క జీవితాలు తల్లిదండ్రులు రాసేటువంటి ఒక తెల్లని కాగితం అన్నాడు. ఈ తెల్లని కాగితం మీద మనం ఏమి రాస్తే అది వాళ్ళ జీవితాంతం, వాళ్ళ బ్రతుకాలం అంతా నిలిచిపోతుంది. కాబట్టి వారు తెల్లని కాగితాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని మరి విజయ్ చంద్రకి వాడి దంపతులకి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మరి మీ జీవితాలు ఎలా ఉండాలంటే, మీ పిల్లవాడికి, మీ బాబుకి ఒక పాఠ్యపుస్తకాలుగా, ఒక మంచి పాఠ్యపుస్తకాలుగా, అంటే లోక సంబంధమైన పాఠ్యపుస్తకాలు కాదు, దైవికమైనటువంటి పాఠ్యపుస్తకాలుగా, క్రీస్తుని కలిగిన పాఠ్యపుస్తకాలుగా మీరు కలిగి జీవించాలని కోరుతున్నాను. అంత మాత్రం కాదు, మీ పిల్లల జీవితాలు తెల్ల కాగితాలు, మీరు ఏమి రాస్తే అది జీవితాంతం అది అలా ఉండిపోతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియుడా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏం చెప్పబడిందనంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. అందులో నుంచి ఒక 4 ప్రశ్నలు నేను చెప్పి ముగిస్తాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అనేటువంటి మాటని మనం పరిశీలన చేస్తే అందులో వచ్చేటువంటి మొట్టమొదటి ప్రశ్న, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నప్పుడు, బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము అన్నాడు కానీ ఎవరు నేర్పించాలో చెప్పలేదు. అందుకని మొదటి ప్రశ్న ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే ఎవరు నేర్పించాలి? మొదటి ప్రశ్న. రెండవదిగా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని అంటే రెండో ప్రశ్న, ఏమి నేర్పించాలి? మూడవ ప్రశ్న ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమంటే ఎలా నేర్పించాలి? నాలుగవ ప్రశ్న, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమంటే ఎందుకు నేర్పించాలి? ఈ 4 ప్రశ్నలకి నేను క్లుప్తంగా జవాబు చెప్పి నేను ముగిస్తాను ప్రియుడు. మొట్టమొదటిగా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమనే దాంట్లో మొట్టమొదటిగా ఎవరు నేర్పించాలి? ఇప్పుడు మీ అందరికి క్విజ్ పెడుతున్నాను, చాలా సింపుల్ క్విజ్ అనమాట. 4 ఆప్షన్లు ఇస్తాను. ఇప్పుడు మనకంతా మల్టిపుల్ చేసే కదండి, అందులో మీరు టిక్ పెట్టడం అంతే. మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్పండి, తల్లి నేర్పించాలా పిల్లలకి, లేక తండ్రి నేర్పించాలా, మూడవది సండే స్కూల్ టీచర్ నేర్పించాలా, లేకపోతే పాస్టర్ గారు నేర్పించాలి? ఫాస్ట్గా ఎవరమ్మా? తల్లి నేర్పించాలి. వెరీ గుడ్. అందరూ ఇంకెవరైనా చెప్పగలరా ఆప్షన్? తల్లిదండ్రులు చాలా తెలివిగా చెప్తున్నారు తల్లిదండ్రులని. రైట్. బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే, చాలామంది తండ్రులు అంటారు, మా ఆవిడండి ఇంట్లోనే ఉంటుంది, ఏం పని పాట లేదు, పిల్లల్ని సరిగ్గా చూసుకోవచ్చు కదా, నేనంటే ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, తండ్రులారా మీ పిల్లలకు
ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. అంటే ప్రాథమికమైనటువంటి బాధ్యత తండ్రిది. తర్వాత తల్లి చెప్పాలి, తర్వాత మరి పాస్టర్ గారు వచ్చి ఇంకా మిగతా వాళ్ళు చెప్పవచ్చు. కానీ ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏంటంటే విజయ్ చంద్రకి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే అమ్మాయి కాదు చెప్పాల్సింది, మరి తండ్రిగా విజయ్ చంద్రే తన కుమారునికి ఈ నేర్పించాల్సిన పాఠం అంతా కూడా నేర్పించాలి. అందుకని రాబర్ట్ రేకిస్ అనేటువంటి ఒక దైవజనుడు ఉండేవాడు. 1780వ సంవత్సరంలో ఈ సండే స్కూల్ అనేటువంటిది ఆరంభించబడింది. మొట్టమొదటిగా సండే స్కూల్ను స్థాపించాడు. ఈ చాలామంది ఏమనుకుంటారంటే సండే స్కూల్ అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లల్ని సండే స్కూల్కి పంపించి ఇక సండే స్కూల్లో మా పిల్లోడు నేర్చుకోవాలి, సండే స్కూల్ టీచర్ సరిగా చెప్పట్లేదు, పాస్ గారు సరిగా చెప్పట్లేదని చాలామంది వాళ్ళు నిందిస్తుంటారు. కానీ ఇక్కడ గమనించండి, అసలు సండే స్కూల్ అనేది ఎందుకు ఆరంభించబడిందనంటే సండే స్కూల్ అనేది అనాథలైనటువంటి అన్యజనులైనటువంటి పిల్లల కొరకు, తల్లిదండ్రులు లేనటువంటి వారి కొరకు, లేకపోతే అన్యులైనటువంటి పిల్లల కొరకు ఈ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి దిక్కులైనటువంటి ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసి మరి వాళ్ళ కొరకు సండే స్కూల్ అనేది ఆరంభించబడింది. ఈ సండే స్కూల్ ఏంటంటే ఆ రాబర్ట్ రేకిస్ అనేటువంటి భక్తుడు అలాంటి అనాథ పిల్లలందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. దాదాపు 40 సంవత్సరాలు ఆయన చిన్నపిల్లల మధ్య సేవ చేసి 12 లక్షల మంది చిన్నపిల్లలను క్రీస్తునందుకు నడిపించగలిగాడు. సో బేసికల్లీ సండే స్కూల్ వాజ్ స్టార్టెడ్ ఓన్లీ ఫర్ ద అన్బిలీవర్ చిల్డ్రన్. అన్యులైనటువంటి ఆ పిల్లల కొరకు ఈ సండే స్కూల్ స్థాపించబడింది. కానీ నేడు విచారం ఏంటంటే రాను ఈ సండే స్కూల్ అనేటువంటిది క్రైస్తవ పిల్లలు ఎక్కువ ఉంటున్నారు, కానీ మరి అన్యులైనటువంటి పిల్లలు చాలా తక్కువగా ఉంటున్నారు. కనుక ఆ రోజుల్లో ఏం చెప్పారంటే విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇంటి వద్దనే వారు నేర్పించాలి. చర్చిలోనికి వచ్చినప్పుడు మాత్రము అన్యులైనటువంటి అనాథ పిల్లలకి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. కాబట్టి మరి ఎవరు నేర్పించాలంటే ప్రాథమికమైన బాధ్యత తండ్రి తీసుకోవాలి, తర్వాత తల్లి కూడా చెప్పాలనుకోండి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏమి బోధించాలి, ఏమి నేర్పించాలనంటే రెండవదిగా ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం నేర్పించాలి. ఈ దేవుని వాక్యంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిగా మనము మన బిడ్డలకు విశ్వాసాన్ని నేర్పించాలి. ఎందుకంటే ఆరంభం నుంచి వాళ్ళు ఈ లోకంలో జీవించినంత కాలము విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. కనుక వారికి విశ్వాసమును నేర్పించాలి. అలాగనే అంతకంటే ముఖ్యంగా మనము క్రీస్తును నేర్పించాలి. ఒకసారి ఒక తండ్రి ఏమన్నాడంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మా అమ్మాయి అండి సండే చిన్నప్పుడు చాలా చర్చికి వెళ్ళేది, చాలా బాగుండేది, కానీ 18 సంవత్సరాలు చిన్నప్పుడు బాగా పాటలు పాడేది, వాక్యం చదివేది, ప్రార్థన చేసుకునేది, చాలా భక్తిగా ఉండేది, కానీ 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మా అమ్మాయి దారి తప్పిపోయింది. అంటే జీవించాల్సిన విధంగా జీవించట్లేదు. ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరిగిందని ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాపోతూ ఆయన ఇలా అన్నాడట. ఆయన ఆన్సర్ చెప్పాడు. ఏమన్నాడంటే మా అమ్మాయిని నేను ఎందుకు ఇలా జరిగిందనంటే మా అమ్మాయిని నేను చర్చిలో చిన్నప్పటి నుంచి చర్చిలో పెంచాను, కానీ నేను క్రీస్తులో పెంచలేకపోయానన్న. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది తల్లిదండ్రులు చర్చిల్లో పెంచుతున్నారు పిల్లల్ని, కానీ క్రీస్తులో పెంచట్లేదు. చాలామంది రూల్స్తో పెంచుతున్నారు, కానీ రిలేషన్షిప్తో పెంచట్లేదు. చాలామంది గిల్ట్తో దోష మనసాక్షితో పెంచుతున్నారు, కానీ గ్రేస్తో కృపలో వారిని పెంచలేకపోతున్నారు. చాలామంది మతంలో పెంచుతున్నారు, కానీ వారిని మార్గంలో పెంచలేకపోతున్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని ఏ విధంగా మనం పెంచుతున్నాం, మన బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నాం? మనం మతము నేర్పిస్తున్నామా, లేక మార్గము నేర్పిస్తున్నామా? లేకపోతే దోష మనసాక్షి తప్పు చేసినప్పుడు నువ్వు వేస్ట్ ఫెలోని తిట్టేస్తున్నామా, లేకపోతే కృపలోనికి మనం నడిపించగలుగుతున్నామా? మన పిల్లలకు మనం కేవలము ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారం జీవిస్తే మంచివాడు లేకపోతే చెడ్డవాడని చెప్తున్నామా, లేకపోతే ఆ తల్లిదండ్రుల మధ్య పిల్లలకు ఉండేటువంటి ఆ సత్సంబంధం, ఆ ప్రేమని మనం వాళ్ళకు ఉపదేశించగలుగుతున్నాం? మతంలో పెంచుతున్నామా, మార్గంలో పెంచుతున్నామా? చర్చిలో పెంచుతున్నామా, క్రీస్తులో పెంచుతున్నామా? అందుకని మనం మొట్టమొదటిగా నేర్పించాల్సిందంటే చాలామంది పిల్లలకి అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తుంటారు. డ్యాన్సులు నేర్పిస్తారు, పాటలు నేర్పిస్తుంటారు, మ్యూజిక్ నేర్పిస్తుంటారు, రకరకాలైనటువంటి మరి విషయాలన్నీ లోక సంబంధమైన నేర్పిస్తుంటారు. చిన్నప్పటి నుంచి అంటే నువ్వు డాక్టర్ అవ్వాలి, లేక నువ్వు ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, లేక నువ్వు చాలా పెద్ద జాబ్ సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, లేదా కంపెనీకి CEO అవ్వాలి, చిన్నప్పటి నుంచి నేర్పిస్తా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇవి చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది మనము క్రీస్తును నేర్పించాలి. క్రీస్తును కనుక మనం నేర్పించకుండా ఈ లోక సంబంధమైనవి అన్నీ నేర్పించినా ఆ లోక సంబంధమైనవి మన బిడ్డలను పరలోకానికి చేర్చలేవు. అందుకని లోకములో జన్మించినటువంటి ప్రతి మానవుడు ఆదామునందు జన్మించాడు. ఆదాములో జన్మించిన ప్రతి మానవుడు వాడు లూజర్
అంటే వాడు విఫలుడు, వాడు ఓడిపోయినటువంటి వాడు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి జన్మించినటువంటి ప్రతి వ్యక్తి వాడు విన్నర్ అని మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మన పిల్లలు యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా వారు ఎంతకాలం ఈ లోకంలో జీవించి ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి పదవులు, ఉద్యోగాలు, చదువులు ఎన్ని చేసినా కానీ వారు లూజర్సే కానీ వారు విన్నర్స్ కాదు. ఈ లోకంలో ఏమి లేకపోయినా మన పిల్లలు కనుక యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి వారు క్రీస్తుని ఎరిగి జీవించగలిగితే వారి జీవిత కాలం అంతా కూడా వారు విన్నర్స్. కాబట్టి మన పిల్లలు లూజర్సా లేకపోతే విన్నర్సా? చాలామంది తల్లిదండ్రులు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దేర్ స్పిరిచువల్ కండిషన్ అండ్ స్పిరిచువల్ లైఫ్స్. వారి ఆత్మీయ జీవితం గురించి తల్లిదండ్రులు బాధపడరు, కానీ వాడు భౌతికమైనటువంటి దాని గురించి నువ్వు ఈ జాబ్ కొట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కష్టపడాలని ఈ విధంగా ప్రోత్సహిస్తుంటారు. కానీ వాడిని క్రీస్తును అంతకంటే ప్రాముఖ్యంగా సంపాదించుకోవాలని చాలామంది ప్రోత్సహించరు కదా. అందుకని మనం మన బిడ్డలకు లోకాన్ని వెంటాడడం నేర్పిస్తున్నామా లేక క్రీస్తును వెంటాడడం నేర్పిస్తున్నామా? నా పిల్లలతో చాలాసార్లు అంటుంటాను, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ వెన్ యూ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, బట్ ఐఎమ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ వెన్ యూ ఆర్ నాట్ నోయింగ్ క్రైస్ట్. మీరు క్రీస్తుని ఎరగకపోతే అది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీరు క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేయకపోతే అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నన్ను అది పెద్ద డిస్టర్బ్ చేయండి. మీరు బాగా చదవనందువలన, మార్కులు రానందువలన ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిస్టర్బ్. But the most important thing which is disturbing in my life is when you are not following in the footsteps of Lord Jesus Christ. అందుకని ప్రేరణ మనము మన బిడ్డలు క్రీస్తును వెంటాడి క్రీస్తును సంపాదించుకోవడం మనం నేర్పించాలి, కానీ ఈ లోకంలో రకరకాలైనటువంటి వాటిని సంపాదించుకోవడం మనం నేర్పిస్తున్నాం. మూడవది ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అనేటువంటి మాటకి మూడవ ప్రశ్న ఏంటంటే, ఒకటి ఎవరు నేర్పించాలి? తండ్రి ప్రాథమికంగా నేర్పించాలి. రెండవది ఏమి నేర్పించాలి? దేవుని వాక్యాన్ని నేర్పించాలి. మూడవదిగా ఎలా నేర్పించాలి? హౌ టు టీచ్, ఏ విధంగా నేర్పించాలంటే, ఆండ్రూ ముర్రే అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు. వాళ్ళ కుటుంబంలో 11 మంది సంతానం అనమాట. ఆయన అడిగారు. అందరూ చాలా ప్రయోజకులు అయ్యారు, అందరూ మంచి గొప్ప సేవకులు అయ్యారు, మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మార్చబడింది. అప్పుడు ఆండ్రూ ముర్రే గారిని కొంతమంది వచ్చి ఇంటర్వ్యూ చేశారట. అయ్యా, మీరు మరి మీరు ఇంత మంచి కుటుంబీకులుగా మార్చబడడానికి గల కారణం ఏంటి అని ఆండ్రూ ముర్రే గారి తల్లి గారిని అడిగారట. అమ్మ, మీరు మీ బిడ్డల్ని 11 మందిని ఇంత బాగా పెంచగలిగారు, ఎలా పెంచగలిగారు అంటే ఆ తల్లి చెప్పిన జవాబు ఏంటో తెలుసండి? అది నన్ను చాలా ఆకట్టుకుంది ప్రేడ. ఆ తల్లి ఏంటంటే, నా బిడ్డలను ఎప్పుడు కూడా ప్రార్థించమని చెప్పలేదు, బైబిల్ చదవమని చెప్పలేదు, లేకపోతే మీరు చర్చికి పొండి అని నేను చెప్పలేదు. నేనేం చేశానంటే, నా పిల్లలు ప్రార్థించాలని అనుకున్నప్పుడు నేను మోకరించి ప్రార్థించేదాన్ని. నా బిడ్డలు బైబిల్ చదవాలనుకున్నప్పుడు నేను దైవ గ్రంథాన్ని తెరిచి చదువుతుండేదాన్ని. నేను దేవునికి అర్పణలు నా బిడ్డలు ఇవ్వాలనుకున్నప్పుడు వారు నన్ను చూస్తున్నప్పుడు నేను అద్భుతమైనటువంటి ఆఫరింగ్ పిసినారితనముగా కాకుండా దారుణముగా ఇవ్వడం నేను చేశాను. కనుక నా బిడ్డలు ఏమి చెయ్యాలని నేను కోరుకున్నానో నేను వారికంటే ముందు అలా జీవించాను. నన్ను చూడడం ద్వారా వాళ్ళందరూ అలా మారిపోయారని చెప్పారు. ప్రేమని దేవుని బిడ్డలారా, అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము మాటలు చెప్పడం ద్వారా, మనం వాళ్ళకి ప్రసంగాలు చేయడం ద్వారా మార్చలేం. కానీ ఏమంటే మనం వారు ఏం చేయాలని కోరుకుంటున్నారో మనం జీవించి వాళ్ళకు చూపించడం ద్వారా, అనగా ప్రాక్టికల్ లైఫ్ని మనం వారి ముందు చూపించడం ద్వారా మనం వారిని క్రీస్తునందుకు నడిపించగలం. సరే, చివరిగా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము అనంటే ఎందుకు నేర్పించాలి అనంటే, బైబిల్ చెప్తుంది వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే తెలుగులో పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం ఉంది, కానీ అసలు రూట్ వర్డ్ అక్కడ రాయబడినటువంటి అర్థం ఏంటంటే, వాడు పెద్దవాడైనప్పుడు వాక్యము వానిని తొలగిపోనివ్వదని ఉంది. వీడు తొలగిపోవడం కాదు, వాక్యము వాడు పెద్దవాడైనప్పుడు ఒకవేళ శోధనలో పడిపోవడానికి అవకాశం వచ్చినప్పుడు వీడు నేర్చుకున్నటువంటి వాక్యము, వీడు తల్లిదండ్రులు వీడికి నేర్పించినటువంటి వాక్యము, ఈ వాక్యం వీడిని గట్టిగా పట్టుకొని వాడు పెద్దవాడైనప్పుడు ఏమండి వాక్యము వారిని తొలగనివ్వదు. అంటే వాక్యం పట్టుకొని వాడిని లాగుతుందన్నమాట. ఎంత అద్భుతం కదా. కాబట్టి అందుకొరకు మనం దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు నేర్పించాలి. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో. కనుక మరి ఈ విషయాలు మనం గమనించి, మరి చిన్నప్పటి నుంచి విజయచందర్ దంపతులు వారి కుమారునికి ఆ విధంగా నేర్పించాలని, అలాగే ఇక్కడ చేరిన మనందరం కూడా తల్లిదండ్రులైనటువంటి మనందరం కూడా మరి మన బిడ్డలకు మనం నేర్పించాల్సినటువంటి సమయంలో నేర్పిస్తూ, మరి వారు క్రీస్తునందు ఎదిగి ఫలించేవారుగా, వారు ఎంత చదువులు చదివినా, ఎన్ని పదవులు సంపాదించుకున్నా, వారు క్రీస్తుని ఎరగని వారైతే దే ఆర్ ద లూజర్స్. క్రీస్తుని ఎరిగిన వానికి ఏమి లేకపోయినా ఈజ్ ఎ విన్నర్. కాబట్టి మన పిల్లలని లూజర్స్గా చేయదలుచుకుంటున్నామా లేక విన్నర్స్గా చేయదలుచుకుంటున్నామా?
అది మన చేతుల్లోనే ఉంది. మరి మన బిడ్డలందరూ కూడా విన్నర్స్గా మార్చబడడానికి, అలాగే అశ్విక్ కూడా రాబోయే కాలంలో మరి దేవుని యందు ఒక విన్నర్గా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇక్కడ విజయ్ చందర్ దంపతులు బాబు ముందుకు వచ్చినట్లయితే, మరి కేక్ కటింగ్కి ముందు అలాగే జైపాల్ గారు కూడా ముందుకు వచ్చినట్లయితే, మరి పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క మనం మీటింగ్ని మనం ముగిస్తాం. లేదు మొత్తం అంటే వాళ్ళకి లేట్ అయిపోయి వెళ్ళిపోతారు అందుకని.